ప్రార్థన చేసుకున్నామని. సకల ఆశీర్వాదం దేవా, వాగ్దానం నుంచి నెరవేర్చుకున్నాను. మీ కుమారుడు మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ నూతన సంవత్సరంలో తండ్రి, నూతన సంవత్సరంలో ప్రభువు మాకు ఇచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానం బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ యొక్క మాటలు అద్భుతమైనవి, నీ మాటలు మమ్మల్ని ఊరట కల్పించేవి, నీ మాటలు మమ్మల్ని ఆదరించేవి, నీ మాటలు మమ్మల్ని పుట్టుకొల్పేవి, మమ్మల్ని ప్రోత్సహించేవి. ప్రభువా, నీ మాటలు ప్రభువా మరి మనం దయదలిచి మరొక సంవత్సరాన్ని మనకు అనుగ్రహించి మనకు ఆయుష్ను పొడిగించి తన నామహిమార్థమై మనం ఉండునట్లుగా మనకు వాగ్దానముల చేత బలపరుస్తూ ఆందోళనకరమైన పరిస్థితుల్లో, సమాధానం ఏమాత్రం లేనటువంటి పరిస్థితుల్లో సమాధానం నుంచి నడిపించడానికి, కలవరం అంతటిపై విజయాన్ని ప్రకటించడానికి సంవత్సరం మనకు ఈ యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని ఇచ్చి ఉంటున్నారు. అయితే గత సంవత్సరం వాగ్దానం ఒకసారి గుర్తు చేసుకుందాం. దానికంటే ముందుగా అసలు వాగ్దానాలు ఎందుకు అంటే చాలామందికి తెలుసు అనుకుంటాను, కానీ కొత్త వారు వచ్చారు, ఏంటి వాగ్దానాల్లోనే ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి వారి మేలు నిమిత్తం మొదటిగా ఈ యొక్క వాగ్దానాలు ఎందుకు అనేది మనం చూద్దాం. ఎందుకండి వాగ్దానాలు ఎవరైనా చెప్పగలరా? ఎందుకు వాగ్దానాలు అంటే మనం ఫ్రేమ్ కట్టుకొని ఇంట్లో పెట్టుకోవడానికా, లేకపోతే వ్యక్తిగత వాగ్దానాలు బైబిల్ పెట్టుకొని మనం చూడడానికా, లేకపోతే ఇతరులతో ఇగో నాకు మంచి వాగ్దానం వచ్చింది చూడని చెప్పడానికా? ఎందుకంటే చిన్నప్పుడు నేను ఆ విధంగా తలంచేవాడిని కాబట్టి నేను అంటున్నాను. మా తండ్రి గారు నన్ను కూర్చోబెట్టి సార్వత్రిక సంఘ వాగ్దానం ఏంటో వివరించేవారు ప్రతి సంవత్సరం. ఇలా ఉందిరా, ఇలా ఉందని. దానివల్ల దాని యొక్క ప్రాముఖ్యతను నేను ఎదిగాను. అసలు వాగ్దానాలు ఎందుకండి? వాగ్దానాలు ఎందుకంటే చూద్దాం. కొన్ని కారణాలు ఉంటున్నాయి, అది చూసుకుని తర్వాత వాగ్దానం క్లుప్తంగా మనం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. వాగ్దానములు ఎందుకు? ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావం నందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించి. ఎందుకంట మనము ఈ యొక్క దుష్టలోకంలో ఉంటున్నాం, భ్రష్టత్వంలో చిక్కుకోకుండా దాని నుండి తప్పించబడి దేవుని యొక్క స్వభావం మనకు రావడానికి ఈ వాగ్దానాలు హేతువులు అవుతాయి. అందుకని వాగ్దానాలు అవసరం. రోమపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు మనం చూస్తే, తన కుమారుని సారూప్యము గలవారతుకు మనల్ని ముందుగా ఏర్పరచుకొని పిలిచిన వారిని మహింపరిచిన మాట మనం చూస్తాం. అంటే ఆయన స్వరూపంలో లేక ఆయన స్వభావంలో మనం పాలువారం కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకై మన వాగ్దానాల నుంచి మనం బలపరిచే దేవుడుగా ఉంటాడు. కాబట్టి అది మొదటి కారణం. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును నుండి తప్పించుకొని దేవ స్వభావం నందు పాలువారన్నట్లుగా ఆయన వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. రెండవదిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. దయచేసి బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి
వాగ్దానములను దృఢపరచను. ఇక్కడ రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఎందుకు వాగ్దానం అవసరం అంటే దేవుని సంకల్పం అది నిశ్చయం, అది నిశ్చయం అని బయలుపరచడానికి. అంటే దేవుడు తను సంకల్పించిన సంకల్పం నెరవేర్చే దేవుడు, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనేది మనకు దీని వల్ల తెలుస్తుంది. అంటే అంతకుముందు వాగ్దానం నెరవేర్చబడినాయి కాబట్టి ఇప్పుడు కూడా మనకు నెరవేర్చడానికి సమర్థుడైన వాడు, అవి నిశ్చయములు అనేది మనకు తేటపరుస్తాయి. ఇంకా వాగ్దానం ఎందుకంటే మనకు బలము ధైర్యం కలగడానికి, మనం బలము ధైర్యం కలిగి మనం ఆ శత్రువు యొక్క పన్నాగములను, శత్రువు యొక్క వారి యొక్క కుతంత్రములను ఎరిగిన వారిని వాగ్దానములను పెట్టుకొని మనం ఎదిరించడానికి బలము ధైర్యము కావాలి. అందుకని వాగ్దానములు అవసరం. దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన తప్పక నా జీవితంలో చేస్తాడు అని బలమైన ధైర్యం మనకు వస్తుంది. ఇంకొక కారణం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 7:1. దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాము. అంటే దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మనలో పరిశుద్ధత అవసరం. కాబట్టి పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ మన శరీరానికి కలిగిన కల్మషం, ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు మనం అనేక సార్లు అనగా తగ్గిపోయే అవకాశం ఉంది. మనం రక్షించబడిన పాపులం కానీ సంపూర్ణతలోనికి ఇంకా రాలేదు. కాబట్టి రక్షించబడిన పాపులంగా తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకనే యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఉత్తరవాది ఉన్నాడు అని రాయబడింది. దాన్ని పట్టుకొని చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆయన కృప అధికంగా ఉంది, ఆయన కృపగా అధికంగా ఉంది కాబట్టి మన ఇష్టానుసారంగా జీవించవచ్చు అన్న రీతిలో జీవించి భ్రష్టులమైపోయే అవకాశం కూడా ఉంది. దాన్ని హైపర్ గ్రేస్ అంటారు. హైపర్ గ్రేస్ అనే ఒక భయంకరమైన బోధ అమెరికాను కుదిపివేసింది, అమెరికా సంఘాలు కుదిపివేసింది, మన సంఘాల్లో కూడా అది ఎంటర్ అయింది. దానివల్ల అమెరికా సంఘాలట అవన్నీ పాడైపోయినాయి. దానికి కారణం ఏంటంటే దేవుని కృప అధికంగా ఉంది, నీ ఇష్టానుసారంగా జీవించు, దేవుని యొక్క పని చేయి. ఇది హైపర్ గ్రేస్. కాబట్టి అటువంటి భయంకరమైన బోధల నుండి తప్పించి దేవుని యొక్క పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడం, దాని కొరకై వాగ్దానాలు అవసరం. జాగ్రత్త సుమా, హైపర్ గ్రేస్ అనే దొంగ బోధలు మన సంఘాల్లో కూడా వచ్చినాయి. రాలేదనుకోకండి, మన సంఘాల్లో వచ్చినాయి. ఏమనంటే ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడు, ఏం కాదులే, ఎట్లయినా దేవుడికి సేవ చేయొచ్చు, తర్వాత ఉంటుందిలే, ఎప్పుడో. కాదండి, దావీదు యొక్క పాపాన్ని దేవుడు క్షమించలే. ఆ యొక్క దావీదును క్షమించాడు, కానీ ఆ పాపానికి ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది. దాని గురించి ధ్యానిస్తే వణుకు పుడుతుంది. అయితే చాలా మంది అంటారు కృప అండి, కృప ఉందండి. సరే, కృప ఉంది, మరి అన్ని సభ్యురాలు ఆ కృపాకాలంలో ఉన్నారు కదా, వాళ్ళ మీద దేవుని యొక్క కోపం ఎందుకు వచ్చింది? కాబట్టి గమనించాలి, కృపను నిరర్థకం చేయవద్దు. అంటే మనం పోయినసారి వాగ్దానాన్ని మనం చూడటం లేదు, కానీ కృపను నిరర్థకం చేయడం, కృపను లోకుగా కట్టడం, యూదా పత్రిక 4వ వచనంలో కృపను వేరే దానికి ఉపయోగించడం, ఇది చాలా దేవునికి కోపాన్ని కలిగించేది. కాబట్టి దేవుని పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి వాగ్దానాలు అవసరం. తర్వాత చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. కాబట్టి ఈ శోధనను సహించాలంటే నీకు నాకు వాగ్దానం అవసరం. శోధనను సహించడానికి వాగ్దానాలు పట్టుకుంటాం. ప్రేమించు వారికి చేసిన వాగ్దానం చొప్పున జీవ కిరీటాన్ని పొందాలంటే ఆయన వాగ్దానం చొప్పున ప్రభువాన్ని చేసినా కాబట్టి ఈ శోధన జయించడానికి శక్తినివ్వు అని ప్రార్థిస్తే శోధనపై విజయం వస్తుంది.
కాబట్టి వాగ్దానాలను పట్టుకోవాలి. వాగ్దానాలు పట్టుకొని, ప్రభువా నీ భాషల్లో ఈ వాగ్దానాన్ని నేను ఎత్తిపట్టుకుంటున్నాను, నాకు సహాయం చేయి. ఫలాని శోధన వస్తుంది, ఈ శోధనను సహించడానికి శక్తి నువ్వు ప్రభువా అని ప్రార్థిస్తే మనం తన కృపను అనుగ్రహిస్తారు. కాబట్టి వాగ్దానం శోధనను తప్పించుకోవడానికి మనకు ఎంతో సహకారిగా ఉంటుంది. తర్వాత చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అంటే దేవునికి మహిమ కలగాలి కాబట్టి ఆమె అన్నట్లుగా ఉన్నాయి, అంటే కలుగును గాక అన్నట్లుగా ఉన్నాయి. అంటే దేవునికి మహిమ వస్తుంది వాగ్దానములు మనం చేపట్టినప్పుడు. వాగ్దానాలు ఎందుకనంటే దాని ద్వారా మనకు అన్ని క్రీస్తులలో అన్నట్టుగానే ఉన్నాయి కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్పును చూస్తాం కాబట్టి దానివల్ల దేవుని మహిమపరుస్తాం, దేవునికి మహిమ చెల్లిస్తాం. కాబట్టి ఈ వాగ్దానాలు అవసరం. తర్వాత చివరికి చూడండి, రోమపత్రిక 15:8. రోమపత్రిక 15:8-9 వచనాలు. చాలండి. వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతుడని రుజువు చేసేది ఏంటంటే వాగ్దానం అది నెరవేరిందంటే ఆయన సత్యవంతుడు అని చెప్పగలం. అంటే వాగ్దానం ఎందుకంటే దేవుడు సత్యవంతుడని నిరూపించడానికి ఈ లోకం అన్ని ప్రూఫ్లు కావాలి. ఈ లోకానికి సైన్స్కు అన్ని ప్రూఫ్లు కావాలి. కాబట్టి వారి కొరకు కాదు, కానీ దేవుడు వాగ్దానములు నెరవేరినప్పుడు దేవుడు సత్యవంతుడని అన్యజనులు కూడా స్తుతిస్తారు. దాన్ని బట్టి మనకు వాగ్దానాలు కావాలి. వాగ్దానాలు మనం పరిశుద్ధంగా జీవించడానికి, వాగ్దానములు దేవుడు సంకల్పాలు నిశ్చయములై చెప్పడానికి, భ్రష్టత్వం తప్పించుకొని దైవ స్వభావానికి పాలువారం కావడానికి, బలము ధైర్యం కలగడానికి, తర్వాత శోధనను సహించడానికి, ఇంకా ఏంటండి దేవునికి మహిమను ఆరోపించడానికి, తర్వాత దేవుడు సత్యవంతుడు అని నిరూపించడానికి ఈ వాగ్దానాలు అవసరం. అయితే గత సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆయన కృప కృప చాలినంతగా ఇవ్వలేని దేవుడు ఆయన కృపను అనుగ్రహిస్తానని చెప్పినాడు. కృప అంటే ఏంటండి కృప అంటే? కృపకు కనికరానికి తేడా ఏంటి? కనికరం అంటే మనం ఏదైతే పొందవలసి ఉన్నదో అది పొందకుండా చేయడం కనికరం. అంటే ఉదాహరణకు, నేను శిక్షకు పాత్రుడిని, నా శిక్షకు బదులుగా వేరే వాళ్ళు ఏదో పెనాల్టీ చెల్లించి లేకపోతే నాకు ఆ ఫైన్ కట్టేసి నన్ను విడిపించారనుకోండి, దాన్ని ఏమంటారు? కనికరం అంటారు. అయితే ఈ కృప అంటే ఏంటంటే దేనికి నేను అపాత్రుడనో దానికి పాత్రుడిగా చేయడం. ఉదాహరణకు ఈ యొక్క 10th క్లాస్ చదివే వారికి, ఇంటర్మీడియట్ చదివే వారికి బాగా తెలుసు, కొన్నిసార్లు గవర్నమెంట్ వారు గ్రేస్ మార్కులను కలుపుతారు. అంటే అసలు ఫెయిల్ అయిపోయిన వారికి ప్రమోట్ చేస్తారు, వాళ్ళు కొన్ని మార్కులు కలిపి పాస్ చేస్తారు. అంటే నిజానికి అతను పాస్ అవ్వడానికి అర్హుడు కానటువంటి స్థితిలో వాళ్ళు ధైర్యం పాస్ చేస్తారు. దాన్ని గ్రేస్ అంటారు, కృప అంటారు. అంటే దేవుడు మనం దేనికి అపాత్రులమైంటున్నామో దానికి పాత్రలుగా చేశారు. దేనికి అపాత్రులు? పోయినసారి వాగ్దానంలో ఉంది, ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించింది. అంటే ఇంగ్లీష్లో చక్కగా ఉంది, గ్రేస్ అండ్ గ్లోరీ. కాబట్టి మహిమకు అపాత్రులు, ఆయన మహిమకు మనం అపాత్రులు అంటున్నాం. అయితే మహిమకు మనకు పాత్రలుగా చేశారు. దాన్ని బట్టి మనము ఆయన స్తుతించబద్దులు అంటున్నాం. కాబట్టి ఈ యొక్క కృపను లోకు కట్టి మనం ఒక్క మాట చూపించి నేను నూతన వాగ్దానంలోకి వెళ్తాను. చూడండి, తీతుకు రాసిన పత్రిక, ఇది అర్థం కావాలంటే ఈ మాట చదివితే సరిపోతుంది. చూడండి, తీతుకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై భక్తిహీనతను, ఈ లోక సంబంధమైన దురాశలను విసర్జించి
శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధిస్తా ఉంది. ఈ కృప ఏం బోధిస్తుంది అంటే మహాదేవుడు యేసు ప్రభు. చాలా మందికి తెలీదు, ఏమంటారంటే యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ ఉందండి, ఇక్కడే ఉందండి క్లియర్గా. మహాదేవుడు ఇస్ ఎ గ్రేట్ గాడ్, మహాదేవుడు అని రాయబడింది. ఆ మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడడానికి, ఈ లోకంలో స్వస్థ బుద్ధితో మనం బ్రతకడానికి, దురాశలు విసర్జించి నిరీక్షణతో బ్రతకడానికి ఆయన కృప మనకు అవసరం. కాబట్టి ఆయన కృప మనకు బోధిస్తా ఉంది ఏంటంటే భక్తితో బ్రతకండి, నీతితో బ్రతకండి, దురాశను విసర్జించండి, ఆయన నిరీక్షణతో ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడండి అని చెప్తుంది. అంటే మన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఫ్రమ్ గ్రేస్ టు గ్లోరీ. మన యొక్క ప్రయాణం కృప నుండి మహిమకు. కాబట్టి కృప నుండి ప్రయాణం మహిమకు. మొదట కృపకు పాత్రలం అవ్వాలి. కృప నుండి మనం మహిమకు వెళ్ళాలి. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కాబట్టి ఆయన కృపను గ్రహించి మనం రక్షించాడు. కృప చేతనే మీరు రక్షించబడ్డారు. కాబట్టి మనం రక్షించబడి కృపలోనికి వచ్చాం. కృపలో నుండి మహిమకు ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో మనకు కావాల్సింది ఒకటి ఉంది. దేవుడు ఎంత చక్కగా ఒకదానికి ఒకటి లింక్ పెడతాడు చూడండి. ఇది నిజంగా దేవుని వాగ్దానం అంటే లింకులు ఉంటాయి, ఒక సంవత్సరానికి ఇంకొక సంవత్సరానికి. ఈసారి మనకు ఇవ్వబడిన వాగ్దానం సమాధానం. అంటే కృప నుండి మహిమకి వెళ్ళాలంటే నీకు సమాధానం కావాలి. సమాధానం అనేది ప్రాముఖ్యమైంది. కాబట్టి సమాధానం అనే వాగ్దానం ఇవ్వబడింది. కాబట్టి ఈ వాగ్దానం ధ్యానించక మునుపు బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది సమాధానం అనేది మనం చూద్దాం. 175 సార్లు ఓల్డ్ టెస్ట్మెంట్ లో, అంటే పాత నిబంధనలో 175 సార్లు, 85 సార్లు న్యూ టెస్ట్మెంట్ లో అంటే కొత్త నిబంధనలో రాయబడి ఉంది. ఈ పీస్ అనే మాట మూడు మాటలు ఒకే రకంగా రాయబడిన గ్రీక్ లో. ఒకటి పీస్ అంటే శాంతి, నెమ్మది, విశ్రాంతి. ఈ మూడు మాటలు కూడా ఒకే మాట నుండి తీయబడినాయి. అంటే ఇవన్నీ పీస్ అనే అర్థం, సమాధానం అనే అర్థంతో రాయబడి ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆ యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. మొదటిగా రోమపత్రిక 5వ అధ్యాయం. రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. చాలండి, సమాధానం కలిగి ఉందము అని ఫుట్నోట్లో రాయబడి కలిగి ఉన్నాం. ఎట్లా కలిగి ఉన్నాం అంటే విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తు యేసు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. రెండవ భాగం యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడేకుడి, వెరవనీయకుడి. ఆయన శాంతిని మనకు అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. తర్వాత మూడవ మాట చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏదనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఒకటి పూర్ణ శాంతి గలవాడుగా చేస్తాడు. అది దీన్ని అర్థం చేసుకోవాలంటే మధ్య భాగాన్ని మనం గమనించాలి. నా యొక్క శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అంటే సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శాంతిని ఇచ్చేదిగా ఉంటున్నాడు. పైన భాగాన్ని మనం చూస్తే యేసు ప్రభు ద్వారా మనకు సమాధానం ఉంది. అంటే సమాధాన కారకుడు
యేసు ప్రభువు సమాధానకర్త, సమాధాన కారకుడు. అంతేకాదు ఆ సమాధాన కారకుని ద్వారా మనం ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు మనకేం కలుగుతుందంటే పూర్ణ శాంతి, పూర్తి సమాధానం మనకు కలుగుతుంది. అంటే ఆ సమాధాన కారకుడు ఆయన సమాధానాన్ని ఇచ్చే అధిపతిగా ఉంటున్నాడు మన జీవితంలో. ఆయన మీద ఆధారపడాలి. సమాధాన అధిపతి, సమాధానకర్త, సమాధాన కారకుడు, సమాధాన